మాధవరావు ఆ మర్నాడు వెళ్ళిపోకపోవడం మంచిదైంది. మళ్ళీ చంద్రిక ఇంటికి రాసిన ఉత్తరం అతనికి ఆ రోజు రీడైరెక్ట్ అయి చేరింది. కవర్ మీద దస్తూరి చూస్తూనే అతని హృదయం ఉరకలు వేసింది. ఆ ఉత్తరం విప్పి చదివాక అతని సంతోషం మరికొంచెం హెచ్చయింది. ఆ ఉత్తరంలో ఇలా ఉంది: రావు గారికి నమస్కారాలు. కిందటిసారి ఉద్రేకంలో మీకు ఉత్తరం రాశాను. అంటే అందులో నేను అనుకోని మాటలు ఏవో వచ్చాయని కాదు, అనుకున్నది రాయలేకపోయానని. ఆ ఉత్తరం రాశాక చాలా ఆలోచించుకున్నాను. మన ఇద్దరి మధ్య దాచుకోవాల్సిందేమీ లేదు. కానీ ఉన్న కొంచెము పదిలంగా మనసులోనే జాగ్రత్త చేసుకున్నాను. చాలాసార్లు ఆలోచించాను. మిమ్మల్ని గురించి, నన్ను గురించి, మనల్ని గురించి. మీతో నేను, నాతో మీరు సుఖపడతామని అనిపించింది నాకు. దానికి కనిపించే ఆధారాలు ఏవీ లేకపోయినా మిమ్మల్ని నమ్మడం నా మనసుకి సాధ్యం కావడమే కారణం. మీరు నన్ను మోసగిస్తున్నారని అనుకోను. ఇక్కడ రోజుకో యుగంగా గడుస్తోంది. అన్నయ్యకి ఎంత అభిమానం ఉన్నా మనసులో ఉన్నది చేయగలిగే స్వతంత్రుడు కాడతను. వదిన నన్ను ఆదరించి తీరాలని ఏ హక్కు ప్రకారం అనుకుంటాను. కానీ అమ్మకి ఇవన్నీ ఎలా రాయగలను? నమ్మితే ఆమె తన మనసులో బాధపడుతుంది. నన్ను ఆదరించి తీరాలని ఏ హక్కు ప్రకారం అనుకుంటాను? నమ్మకపోతే నా మీద కోపం తెచ్చుకుని బాధపడుతుంది. అందుకే ఏమీ చేయలేక నాకు కుదిరినంతగా సర్దుకుని వస్తున్నాను. మరో 2, 3 వారాల్లో అన్న ఇంటికి పంపిస్తాడనే నమ్మకం ఉంది. మళ్ళీ ఊపిరి తీసుకోవచ్చు. అమ్మకి భయం. మగవాళ్లతో తిరిగితే ఏం ప్రమాదం వస్తుందోనని. ముందర అమ్మతో నేను వాదించిన క్రమంగా తెలిసొస్తోంది ఆమె చెప్పింది నిజమేనని. వెనక్కి చూసి ఆలోచించుకుంటే స్త్రీ పురుషుల పరస్పర ప్రవర్తన విషయంలో మన సమాజం చాలా వెనకబడిందని అనిపిస్తోంది. మనకి ప్రేమికులు మరీ హెచ్చైపోయారు మరి. మొన్న 2 పత్రికల్లో 2 కథలు చదివాను. 2 కాలేజీ ప్రణయాల గురించే. కనీసం జ్ఞానం వచ్చేదాకానైనా ఆగరు మన కథ నాయకులు, నాయికలను. మరి ఇలాంటి కథలు అంత ప్రాచుర్యంలో ఉండగా అమ్మ నా కోసం, నా భవిష్యత్తు కోసం బెంగపడిందంటే తప్పేముంది? ఇదంతా ఎందుకు రాస్తున్నాను? నా ఆలోచనల్ని మీ ముందుంచడానికి. మీ పగటి కలలు కాపీ నా దగ్గర భద్రంగా ఉంది. అది పదే పదే చదువుతూ ఉంటాను. గీత అందులో చేసిన త్యాగం కన్నా ఆమె చూపిన ఆత్మబలం, అభిమానం నాకు నచ్చాయి. మీతో మాట్లాడడానికి ఎంతో తహతహతో ఉన్నాను. ఇంట్లో నుంచి వెళ్ళడం సులువు కాదు. కానీ వచ్చే మంగళవారం రేగల్ సినిమా హాల్ దగ్గరికి 3 గంటలకొస్తాను. మీకోసం ఎదురు చూస్తాను. ఇంత చొరవగా రాశానని మరోలా అనుకోకండి. కొన్ని విషయాల్లో మరీ విడియపడితే జీవితం సాగదు మరి. సెలవు, చంద్రిక. ఉత్తరం 4, 5 సార్లు చదివాడు మాధవరావు. అదృష్టం కొద్దీ ఆ ఉత్తరం సకాలంలోనే చేరింది. ఆ రోజే మంగళవారం. ఈ ఉత్తరం 11 గంటలకే చేరింది. తర్వాత 2, 3 గంటలు మేఘాల్లో గడిపాడు మాధవరావు. ఆ క్షణంలో అతనికి చంద్రిక చాలా దగ్గరకొచ్చేసింది. చంద్రికలో అందం ఉంది. మెల్లిగా తీయగా మాట్లాడే స్వభావంతో ఆమె అతన్ని చాలా ఆకర్షించింది. స్త్రీత్వం ఇలా ఉండాలని కోరుకుని కలలుగన్న లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయి. తాననుకున్నాడు, చంద్రిక మనసుని తన వైపు తిప్పుకోవడానికి చాలా శ్రమ పడాలని. ఆమెతో నిజంగానే తనకట్టే పరిచయం లేదు. ఆమె నటించిన నాటకం పూర్తయ్యాక ఆమెని కలుసుకోవడానికి గ్రీన్ రూమ్ వైపు వెళ్ళాడు. అప్పటికి ఆ ప్రదేశమంతా కిటకిటలాడుతోంది మనుషులతో. ఆమెని అభినందిస్తోన్న అందరికీ ఆమె చిరునవ్వుతో ఏదో సమాధానం చెప్తూ మేకప్ తొలగించే ప్రయత్నంలో ఉంది. తనని చూస్తూనే చిరునవ్వుతో ఆహ్వానిస్తూ నమస్కారమండి, సారీ, కూర్చోమనేందుకు జాగా లేదు అంటూ అందర్నీ తొలగించుకుని తన వైపు వచ్చింది. అవసరం లేదులేండి, ఎంతో అద్భుతంగా పెర్ఫామ్ చేశారని అభినందించడానికే వచ్చాను అన్నాడు మాధవరావు. ఎవరి గొడవలో వారున్నా వారినందర్నీ తప్పించుకుని ఖాళీగా ఉన్న స్టేజి మీదకి తనని తీసుకొచ్చింది చంద్రిక. మీరు ఇలా వస్తారని అనుకోలేదు అంది పూర్తి కృతజ్ఞతతో. ఆ అదృష్టం, సంతోషం నాదేనండి. నాటకం మీ మూలాన ప్రాణం పోసుకుంది అన్నాడు మాధవరావు సిన్సియర్గా. ఆ పరిచయపు మొదటి నిమిషాల్లో చంద్రిక విజయం పొంది కళాకారిణిగా మాత్రమే అతనికి కనిపించింది. మీ నాటకం నిన్న చూశాను అంది చంద్రిక. 2, 3 ఆమెను వెతుక్కుంటూ వచ్చి వాళ్ళని చూసి వెనక్కి వెళ్ళిపోయారు. ఆ మాట జ్ఞాపకం చేయకండి. నేను భయపడిన దానికన్నా అన్యాయం అయిపోయింది అన్నాడు మాధవరావు. తొలినాటి అపజయాన్ని సభాసదులు దాచుకొని ఉద్దేశాల్ని తలచుకుంటూ. మీరేం చేస్తారు పాపం, మరో 5, 6 రిహార్సల్స్ చేస్తే నాటకం చాలా బాగుండేది అంది ఓదార్పుగా చంద్రిక. అలాగే అతను అనుకున్నాడు. ఆమె మాటలు అతనికి ఆశ్చర్యం కలిగించాయి. మీకు యాక్టింగే కాక స్టేజ్ గురించి చాలా బాగా తెలుసునండి అన్నాడు.
మీలాంటి గురువుల దగ్గర నేర్చుకున్నదేనండి అంది చంద్రిక నమ్రతతో. మీకోసం అందరూ చూస్తున్నారు. అసమయంలో వచ్చాను. మళ్ళీ కలుసుకుందాం అని లాంఛనంగా చెప్పి అతను వెళ్ళబోయాడు. మళ్ళీ ఎప్పుడు అంది చంద్రిక అతనికి ఆశ్చర్యం కలిగిస్తూ. అతను కొంచెం తికమకపడి మీకు కుదిరినప్పుడు అన్నాడు. రేపు మా లాడ్జికొస్తారా? మీకు తీరుబాటుగా ఉంటే కాసేపు మాట్లాడుకుందాం అంది చంద్రిక. ఎన్ని గంటలకి? 3ంటికి రండి. మా మందంతా మార్కెటింగ్కి పోతారట అంది చంద్రిక. మరి మీ మార్కెటింగు అని అడిగాడు మాధవరావు. రేపు చెప్తాను, నమస్కారం అంటూ ఆమె నిష్క్రమించింది. అతను ఇంకేమీ అనకుండానే. అతనిలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. చంద్రిక తప్ప అతనికి ఎవరూ కనపడ్డం లేదు. ఆమెని చూసేలోపున అడ్డొస్తోన్న ప్రతి నిమిషము అతనికి బాధ కలిగిస్తోంది. కానీ ఆ బాధలో ఏదో చేదు తీపుంది. 2:30కే అతను రేగల్ చేరాడు. ఊరికి నడిబొడ్డున ఉండడాన ఆ హాలు చుట్టూ చాలా హోటళ్లు, దుకాణాలు ఉన్నాయి. ఎదురుగా ఒక కాఫీ దుకాణంలో కూర్చుని అతను హాలు వైపే చూస్తూ ఆమె కోసం ఎదురు చూడసాగాడు. 3 అవుతుంటే చంద్రిక ఒక సిటీ బస్సులోంచి దిగి అటు ఇటు చూస్తూ హాలు ముందు నిలబడింది. రోడ్డు దాటి అతను ఆమెను కలుసుకుని మీకోసమే చూస్తున్నాను అన్నాడు. చుట్టూ గుమిగూడున్న మనుషులు, వాహనాల రోదా, అనేక ఇతర శబ్దాలు ఆ సమాగమనానికి అంతకన్నా చక్కటి మాటలతో నాంది అవకాశం ఇవ్వలేదు. నా ఉత్తరం అందిందా అంది అతన్ని పరీక్షగా చూస్తూ చంద్రిక. ఆ, లేకపోతే ఎలా వస్తాను అన్నాడు మాధవరావు నవ్వుతూ. అవుననుకోండి, కానీ విచిత్రాలు జరుగుతూనే ఉంటాయిగా అంది చంద్రిక. అతనికి ఆ మాటల్లోని అర్థం తెలియలేదు. పదండి, కాఫీ తాగుదాం, అక్కడ ఖాళీగా ఉంది, మాట్లాడుకుందాం అన్నాడు మాధవరావు ఉత్సుకతతో. నన్ను టికెట్ కొనివ్వండి, నా కోసం అన్నయ్య వస్తాడు. వదిన టికెట్ చూపమన్న ఆశ్చర్యం ఉండదు అంటూ చంద్రిక బుకింగ్ ఆఫీస్ వైపు వెళ్ళబోయింది. నన్ను తేనివ్వండి అప్రయత్నంగా ఆమెని చెయ్యి పట్టుకుని ఆపుతూ మాధవరావు. వద్దు అంటూ చెయ్యి విడిపించుకుని ఆమె వెళ్ళి టికెట్ కొనుక్కునొచ్చింది. ఇద్దరూ రోడ్డు దాటి కాఫీ షాపులోకి వెళ్లారు. ఈసారి ఫ్యామిలీ బూత్లో అతనికి ప్రవేశం దొరికింది. కూల్ డ్రింక్ ఆర్డర్ చేసి వెయిటర్ వెళ్ళిపోగానే ఎంత బాగుంది మిమ్మల్ని చూడ్డం అన్నాడు మాధవరావు. చంద్రిక ఏదో ఆలోచిస్తున్నట్టుంది. ఆమె వెంటనే ఏమీ జవాబివ్వలేదు. వారం రోజులు ఈ రోడ్లన్నీ తిరిగి తిరిగి వెతికి అలసిపోయాను. అడ్రస్ తెలియక చివరికి తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటుంటే మీ ఉత్తరం వచ్చింది అన్నాడు మాధవరావు. తాను పడిన కష్టాలు ఆమెకి చెప్పాలని కాదు, తమ మధ్య నిశ్శబ్దాన్ని భరించలేక. సారీ అంది చంద్రిక. దానికే ఉంది, చివరికి కనిపించారు. మీ ఉత్తరం? ఈసారి చంద్రిక అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, అదొక దురలవాటు నాకు, చేతికొచ్చినవన్నీ రాస్తాను ఉత్తరాల్లో అంది. మీరు రాసిన దానిలో తప్పేమీ లేదు. అది పరిస్థితులను బట్టి ఉంటుంది కదూ. మీరు చిత్రంగా మాట్లాడతారు అన్నాడు ఆమె మనసులో ఏముందో అర్థం కాక. చిత్రమైన పరిస్థితి నాది మరి. ఏంచేత? మీరే ఆలోచించండి. ఎన్ని పరిస్థితులు ఎంతగా బాధపెట్టినా ఆడది వెళ్ళి నన్ను వివాహం చేసుకోమని ఎంత ప్రేమించిన వాడినైనా అడగడం, అలా అడగాల్సి రావడం విచిత్రం కాదు. అది మన సమాజంలో. కూల్ డ్రింక్స్ రావడంతో మాధవరావుకి ఆ మాటలు అర్థం చేసుకోవడానికి, తన జవాబుని మాటల్లో పెట్టడానికి వ్యవధి దొరికింది. ఆమె వాక్చాతుర్యాన్ని అతను తనకి కావలసిన విధంగా అర్థం చేసుకునేందుకు కూడా అదను ఉపయోగపడింది. ఈసారి వారిద్దరి మధ్య 4-5 నిమిషాలు మాటలు లేకుండానే గడిచిపోయాయి. వెయిటర్ ఖాళీ గ్లాసులు పట్టుకుపోయాక మాధవరావు ఆమె వైపు కొంచెం వంగుతూ, మీరన్నది నాకు బోధపడింది చంద్రిక. నన్ను గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాల్సింది, వినండి అంటూ తన వైవాహిక జీవితం విషయం కథలా చెప్పాడు. ఆమె పేరుకే నా భార్య. ఆమెని చట్ట ప్రకారం వదులుకోవడానికి అభ్యంతరం పెట్టదనుకుంటాను అన్నాడు కథనం ముగిస్తూ. కొంచెం ఆలోచించి అది ఎన్నాళ్ళు పడుతుంది అంది చంద్రిక తన గడియారం వైపు చూసుకుంటూ. అదృష్టం ఉంటే 3-4 ఏళ్లు పడుతుంది. ఆమె సహకరించకపోతే 5 ఏళ్లు పడుతుంది అన్నాడు మాధవరావు. అలాగా అంది నిర్లిప్తంగా చంద్రిక. మీరు ఓర్పుగా ఉండాలి. నేను కోరుతోంది చాలా ఎక్కువేనని నాకు తెలుసు అన్నాడు కొంచెం కష్టంతో మాధవరావు. పరిస్థితిలోని ఈ వాస్తవాన్ని అతను మొదటిసారే స్పష్టంగా చూశాడు. మీరు ఆమెతో మాట్లాడారా అంది చంద్రిక. లేదు, కానీ వెంటనే మాట్లాడతాను అన్నాడు మాధవరావు. ఆమె కాదంటే ఇద్దరూ అంగీకరించాలి అని మీరు చెప్పారుగా. ఆమె కాదందు, నాకు తెలుసు. ఎక్కడుంది? పుట్టింటికి వెళ్ళిపోయిందా ఆమె? నిశితంగా ఉన్న చంద్రిక ప్రశ్నలు మాధవరావుకి ఆశ్చర్యం కలగజేశాయి.
ఇక్కడే ఒక ఆఫీసులో పనిచేస్తోంది అన్నాడు చంద్రిక ముఖంలోకి చూస్తూ. ఏం, ఆమెకెవరూ లేరా అంది చంద్రిక. ఉన్నారు, కానీ ఆమె ఉద్యోగంలో చేరింది. ఒట్టినే కూర్చోవడం పడక అన్నాడు మాధవరావు. ఆ మాటల్లో ఈవిడ ఉన్న చిన్న అసత్యం అతనంతగా బాధించలేదు. చంద్రికకి నష్టం లేదుగా. మరో 4-5 నిమిషాలు అలాగే కూర్చుని చంద్రిక లేవబోయింది. ఆమెను కూర్చోబెడుతూ, మీ నిర్ణయం చెప్పండి. నేను అడిగేది చాలా ఎక్కువని నాకు తెలుసు, కానీ చంద్రిక విచారంగా నవ్వింది. మీకోసం, మీ ఫ్రెండ్ కోసం ఎదురు చూడడం గురించి కాదు నా ఆలోచన. మీ వెనకున్న చరిత్ర గురించి, ఆమెని గురించి అంది. మీరనేది ఏమీ లేదు. పగటి కలలు నిద్రలోనే కరిగిపోతే బాగుండం తప్ప నన్ను వెళ్ళనివ్వండి. సినిమా ముగిసే టైం అయింది. ఆమె ఈసారి నిశ్చయం చేసుకున్నట్టు బయటకు నడిచి సినిమా హాల్లోకి వెళ్ళిపోయింది. అతను అటే చూస్తూ రోడ్డు మీద నిలబడ్డాడు. ఆమె వెనుతిరిగి చూడలేదు. ఎండ చాలా తీవ్రంగా ఉంది. లోపల నుంచి రావడానికి కాబోలు అతనికి అంతా మసగ మసగ్గా కనిపించింది. మా ఆఫీస్కి 3 రోజులు సెలవు ఏకంగా అంది సాయంత్రం ఇంటికొస్తూ రాధ. మరేం, ఈసారి పిక్నిక్ పోదాం అంది లలిత. అంటావు కాని డాక్టర్ గారు నిన్ను వదలరుగా అంది రాధ నవ్వుతూ. ఈసారి చెప్పకుండా పారిపోదాం అంది లలిత. నాలా నువ్వు తయారవుతున్నావు అంది రాధ చిరునవ్వుతో. ఆయన సంతోషిస్తారు, అది నిజమైతే. నాలో ఇనిషియేటివ్ లేదట అంది లలిత ఆమెని పరీక్షగా చూసి. ఏంటమ్మాయి, చాలా కులాసాగా ఉన్నావు ఇవాళ అంది లలిత. రాధ తరచూ అంతగా చిరునవ్వులు చిందిస్తూ ఉండడం కనిపించదు లలితకి. ఏం లేదులే, ఆఫీసులో ఏదో జరిగింది, జ్ఞాపకం వచ్చి నవ్వొచ్చింది అంది రాధ మళ్ళీ నవ్వుతూ. ఏంటి కదా, చెప్పి నన్ను నవ్వని అంది లలిత. అబ్బే, అంతగా ఏం లేదులే. సుదర్శనం జ్ఞాపకం లేడు. మీ హీరో మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఏమో, 2 రోజుల నుంచి కొంచెం పలకరింపులు ప్రారంభించాళ్లే. బాగుంది. ఇవాళ మధ్యాహ్నం వచ్చి బాతకాని వేసుకుని కూర్చున్నాడు. పొమ్మని ఎలా చెప్పాలో తెలియక అటు ఇటు చూశాను. పూర్ గర్ల్. జాలి పడద్దులే, నాకు భావాల్ని దాచుకోవడం తెలీదు. ఆఫీస్లో అందరూ నాకు తెలియకుండా ముచ్చట చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అరగంట గడిపేశారు, నీతో సహా. చివరికి శ్రీరాములు గారు కబురు చేస్తే వెళ్ళి ఆయనతో చెప్పాను. ఆయన నన్ను పంపేసి అతనికి కబురు పెట్టారు. 4 వేశాడా? లేదులే, అప్పటికి 4 అవ్వొస్తోంది. కొన్ని టేబుల్స్ కాపీలు అర్జెంటుగా కావాలన్నారు. నిజంగా వాటికి కాపీలు అవసరం లేనేలేదు. శిక్ష బాగుంది. ఇంకా విను, ఫిగర్స్ కాదు, మెల్లిగా కొట్టేసరికి 5 అవ్వొచ్చింది. తీరా చూస్తే ఒక కార్బన్ తిరగేసి పెట్టడాన్న 2 కాపీలు పాడైపోయాయి. పాపం, నాకు అలాగనిపించిందిలే. అదంతా చూసి శ్రీరాములు గారు గంభీరంగా, టైప్ చేసే ముందు కార్బన్లు చెక్ చేసుకుంటే 5కి నువ్వు వెళ్ళిపోయేవాడివి కదా అని ఓదార్పుగా అన్నారు. నవ్వుతూ, మీ ఆఫీసు జీవితమే బాగుంది రాదా. ఇంట్లో కూర్చుని బొరువెక్కడం తప్ప పనిలేదు. పద, నువ్వు నేను చేద్దాం ఉద్యోగం అంది రాధ. డాక్టర్ గారితో చెప్తానులే. లైబ్రరీకి పోదామా? పుస్తకాలు చదివేశాను అంది లలిత. తయారవు, నేను బట్టలు మార్చుకుంటాను అంది రాధ. లలిత వెళ్ళి తయారీ వస్తుంటే నౌకరొచ్చి, ఎవరో ఒక ఆయన వచ్చారమ్మా, డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు అన్నాడు. ఎవరది? బాబుగారి కోసమైతే ఆయన లేరని చెప్పు, క్లినిక్కి వెళ్ళమని చెప్పు అంది లలిత. అమ్మగారి కోసమని చెప్పారు అని నౌకరు చెప్పాడు. లలిత వెళ్ళి లేచి నమస్కారం చేసిన మనిషిని పరీక్షగా చూస్తూ, ఎవరండి మీరు, ఏం కావాలి అంది. ఈ ప్రశ్నకి రిహార్సల్స్ చేసుకున్నట్టు సమాధానం ఇచ్చాడాయన. మాది రాజమండ్రి, నా పేరు మాధవరావు. అయితే లలిత బోధపడకనే అడిగింది. ఆమెకి రాధ తన భర్త పేరు జ్ఞాపకం ఉండేలా చెప్పలేదు. ఈ ప్రశ్నకి సంసిద్ధుడుగా లేని మాధవరావు కొంచెం కింద మీద పడి, రాధ ఇక్కడుంటోంది, ఆమెని చూడ్డానికొచ్చాను అన్నాడు. ఎందుకు? ఆమె మీకు తెలుసునా? అవునండి, ఆమె ఆమె నాకు భార్య అన్నాడు మాధవరావు. నిశ్చేష్ట అయ్యి అతన్ని తేరిపారా చూసింది లలిత. రాధ భర్త గురించి తాను సృష్టించిన మానసిక రూపచిత్రం ఈ మనిషిలా లేదు. ఆ మనిషి ఏ పరిస్థితుల్లోనూ ఇలా ఇక్కడికి రాడనే ప్రగాఢ విశ్వాసం ఆమెని ఈ సన్నివేశానికి సిద్ధం చేయలేదు. అతనే మళ్ళీ టెలిఫోన్ కూడా చేయకుండా వచ్చినందుకు మీరు క్షమించాలి శ్రీమతి మోహన్ గారు అన్నాడు వినయంగా. బాధలేదులేండి, కాఫీ తాగుతారా అంది ఆతిథ్యపు మర్యాదల్ని జ్ఞాపకం చేసుకుంటూ. వద్దండి, థ్యాంక్స్. రాధను ఒకసారి చూసి పోదామని వచ్చాను అన్నాడు మాధవరావు.
ఎందుకని? ఇన్నాళ్ల తర్వాత ఆమె జ్ఞాపకొచ్చిందా మీకు? అంది లలిత. ఇతన్ని గురించి తాను ఆలోచించుకున్న వాటిని జ్ఞాపకం చేసుకుంటూ. బాధగా నవ్వి, మీరలా అడగడం న్యాయమే, కానీ పరిస్థితులు మీకు తెలుసును అన్నాడు మాధవరావు. అవును, రాధ చెప్పింది. అయినా మళ్ళీ ఒక దారిలో పడిన రాధ బ్రతుకులోకి మీరెందుకొచ్చారు? ఆమె క్షేమంగా ఉంది. ఆమె మేలు కోరి మీరొస్తే ఆమెకి తెలియకుండా వెళ్ళిపోవడం మంచిది కదూ అంది నిశితంగా అతని వైపు చూస్తూ లలిత. అవునండి, అది నాకు తెలుసు. రాధ జీవితాన్ని పాడు చేసిన తప్పు నా మీదుంది. ఆమె మరో జీవితంలోకి అడుగులు వేస్తుందని తెలుసు. మరి ఆమె శ్రేయస్సు కోసమే ఆమెని కొన్ని మాటలు అడగాలి. మీరు నమ్మకపోవచ్చు, కానీ అది నిజం అన్నాడు మాధవరావు. లేచి నిలబడింది లలిత. ఆమెతో చెప్తాను, ఇష్టమైతే వస్తుంది. సరే అన్నట్టు తల ఊపాడు మాధవరావు. కానీ ఆమెకి కష్టంగాని, బాధగాని కలిగించే మాటలంటే మీకు ప్రమాదం ఉంటుంది. జ్ఞాపకుంచుకుంటారుగా అంది జవాబు కోసం అతని కళ్ళలోకి చూస్తూ. ముఖం ఎర్రబడింది మాధవరావుకి. ఎవరూ అతన్ని అంత తేలిగ్గా బెదిరించలేదు. గత్యంతరమేమిటి? అతను తల ఊపాడు. లలిత లోపలికి వెళ్ళిపోయింది. అతను రాధ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఈ ఇల్లు, ఫర్నిచరు అన్నీ అతనికి ఆశ్చర్యం కలిగించాయి. రాధ ఇక్కడ ఎందుకుంటోందో, ఎలా వచ్చిందో అతనికి తెలీదు. తెర అవతల నుంచి రాధొచ్చింది. అతను లేచి నిలబడ్డాడు. ఆమెను చూడగానే అతని మనసు కొంచెం సేపటి కిందటి నిర్లిప్తతని మళ్ళీ తెచ్చుకోలేకపోయింది. రాధ పక్కన లలిత కూడా ఉంది. నేను లోపలుంటాను రాధా, నువ్వు మాట్లాడు. అవసరమైతే పిలు అంది వార్నింగ్లా మాధవరావుని చూస్తూ లలిత. నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు లలిత. మీకు తెలియనివి కాని, తెలియకూడనివి కాని విషయాలు ఏమీ లేవు అంది రాధ. అవునులే, కానీ అవతలుంటాను అని లలిత లోపలికి వెళ్ళింది. మీరెందుకొచ్చారు అంది రాధ అర నిమిషం తర్వాత. కొంచెం పని మీదొచ్చాను. ఒకసారి నిన్ను చూద్దామని కూడా అన్నాడు మాధవరావు. అతను చేసుకున్న నిర్ణయాలు హోటల్ గదిలో ఎంతో సమంజసంగానూ, సులువుగానూ కనిపించినా రాధ సమక్షంలో చాలా జటిలమైనవిగా కనిపిస్తున్నాయి. ఎంతో అందంగా, సంతృప్తిగా కనిపిస్తోన్న రాధ అతని నిర్ణయాల్ని మళ్ళీ సంశయంలోకి దింపుతోంది. నేను బాగానే ఉన్నాను అంది రాధ. వీరు డాక్టర్ మోహన్. నీకెలా తెలుసు అని అడిగాడు మాధవరావు. పరీక్షగా అతని వంక చూసి, లలిత నా క్లాస్మేట్. బహుశా మీకు అర్థం కాదనుకుంటాను అంది రాధ. ఏంచేత? సాధారణంగా అడిగాడు మాధవరావు. ఏంచేత? నా కష్టాల్లో కట్టుకున్నవాడు, కన్నవారు, కడుపు పంచుకున్నవారు అందరూ కాదన్నారు. లలిత లాంటి మనుషులు అర్థం కావడం కష్టం అంది రాధ. అవును, కానీ కళ్ళతో చూశాను. కళ్ళకి కనిపించినవి చాలా ఉంటాయి. మరి మీరెందుకొచ్చారు? క్షణం ఆలోచించి, మనం మళ్ళీ కలిసుండడం అసంభవం అనిపిస్తోంది కదూ అన్నాడు మాధవరావు. అవును, చిరునవ్వుతో అంది రాధ. అలాగే కనిపిస్తోంది. అదే నేను అనుకున్నాను. బహుశా మనం శాశ్వతంగా విడిపోవడం నీకు అవసరం అనుకుంటాను అన్నాడు మాధవరావు. నాకు ప్రత్యేకమైన అవసరం ఏమీ లేదు అంది నిశ్చయంగా రాధ. ఆశ్చర్యంతో చూశాడు మాధవరావు. ఏంచేత? మంచికో చెడ్డకో ఒకసారి మంగళసూత్రం కట్టారు మీరు. మళ్ళీ ఇంకోసారి కట్టించుకోవాలన్న ఆతృత నాకు లేదు. ఇది విప్పియాలన్న ఆతృత లేదు. నేను చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా పాతకాలపు మనిషినని మీకు కొంచెం తెలుసును అంది రాధ కొంచెం ఉద్రేకంగా. కానీ జాగ్రత్తగా ఆలోచించు రాధా. నేను బ్రతకాలి. మన మధ్య సంబంధం ఏమీ లేదు. ఈ లాంఛనం మాత్రం ఎందుకు అన్నాడు మాధవరావు. మీరనేదేంటి? నువ్వు సహకరిస్తే డైవర్స్కి వెళదాం. చాలా టైం పడుతుందనుకో, కానీ నాతో ఉండడం ఇష్టం లేకపోయాక నీకు అది మంచిదే అన్నాడు మాధవరావు. మీతో ఉండడం ఇష్టం లేదని నేను అనుకోలేదు అంది రాధ. ఆశ్చర్యంగా చూశాడు మాధవరావు. నువ్వు ఏమంటున్నావు అన్నాడు. మీరు మగవాడిగా నా భర్తగా మీ బాధ్యతలను నిర్వహించడానికి అంగీకరిస్తే భారీగా నా బాధ్యత నిర్వహించడానికి నాకేమీ అభ్యంతరం లేదు మెల్లగా అంది రాధ. అంటే నా బాధ్యతలంటే? ఉద్యోగం చేయండి, ఈ నాటకాలు వదులుకోండి, నాకు ఆత్మగౌరవం ఉందని జ్ఞాపకం పెట్టుకోండి. తనని చిన్న విద్యార్థిలా చూసి ఉపాధ్యాయునిలా ప్రశ్నించిన రాధ వైపు అయిష్టంగా కానీ ఆశ్చర్యంగా చూశాడు మాధవరావు. అతని ప్లాన్ అంతా తారుమారైంది. కానీ కొత్త రాధను చూశాడు. నాటకాల వ్యాసంగం వదిలేశాను అన్నాడు అప్రయత్నంగా. మామగారు సంతోషిస్తారు అంది రాధ. ఆయన పోయి 2 ఏళ్లవుతోంది అన్నాడు బాధగా మాధవరావు. సారీ, నాకు తెలీదు అంది రాధ. 4-5 నిమిషాలు ఇద్దరూ మాట్లాడలేదు. నేను చెప్పింది ఆలోచించు రాధా అన్నాడు మాధవరావు.
వద్దండి, నాకు ఆలోచనే లేదు అంది రాధ. మరి ఇలా ఎన్నాళ్ళు అన్నాడు కొంచెం ఉద్వేగంతో మాధవరావు. మీకు కావలసినన్నాళ్ళు అంది రాధ. అంటే డైవర్స్కి నీ అంగీకారం మాత్రం ఇవ్వనంటావు. నేను ఏం చేసినా చెయ్యాలి ఏం అన్నాడు దృఢంగా మాధవరావు. అవును, ఆ మధ్య ఈ లా అంతా చదివాను. మీరు ఏమీ చేయగలరు అనుకోను, కానీ ప్రయత్నించండి అంది రాధ. లేచి నిలబడ్డాడు మాధవరావు. ఇలా అతనికి తెలుసు, ఆమె నిజమే చెప్పింది. దాన్ని అబద్ధంగా రుజువు చేసే శక్తి, నీచత్వం అతనిలో లేదు. కాఫీ తాగి వెళ్ళండి అంది రాధ. వద్దు, వెళతాను అన్నాడు మాధవరావు. మీ ఇష్టం. ఈసారొస్తే టెలిఫోన్ చేసి రండి, డాక్టర్ గారికి పరిచయం చేస్తాను అంది రాధ. ఈసారొస్తే అలాగే అంటూ బయటికి నడిచాడు మాధవరావు. అతనికి కర్తవ్యం బోధపడలేదు. నవ్వుతూ రాధ లలితతో, డైవర్స్ కావాలట, నేను పాతకాలం దాన్ని ఎలా అవునంటాను, పద లైబ్రరీకి పోదాం అంది.